హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఈరోజు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు నేటో గురించి చూడడానికి ఉంది. ఓకే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని అంటాం. నార్మల్గా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత లేదా స్వతంత్రం ఇర్రిలెవెంట్. సో వరల్డ్ వార్ II ఎండ్ అయిన తర్వాత 1945లో ప్రపంచం అనేది రెండుగా డివైడ్ అయిందనమాట. బైపోలార్ వరల్డ్ అని అంటాం మనం దాన్ని. ఓకే, రెండుగా డివైడ్ అయింది, మనం దాన్ని బైపోలార్ వరల్డ్ అని అంటున్నాము. ఆ రెండు ఏంటి అని అంటే, ఒకటి క్యాపిటలిస్ట్ వరల్డ్, ఇంకొకటి సోషలిస్ట్ వరల్డ్. ఒకటి క్యాపిటలిస్ట్ అండ్ ఇంకొకటి సోషలిస్ట్. అంటే ఆర్థిక వ్యవస్థలను ఆధారంగా చేసుకొని క్యాపిటలిస్ట్ వరల్డ్ హెడెడ్ బై ద యూరోప్ అండ్ అమెరికా. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. క్యాపిటలిస్ట్ వరల్డ్ యూరోప్ అండ్ అమెరికా, అండ్ ద సోషలిస్ట్ వరల్డ్ యుఎస్ఎస్ఆర్ అండ్ అసోసియేటెడ్ కంట్రీస్. యుఎస్ఎస్ఆర్ తోటి ఉన్నటువంటి కంట్రీస్. అయితే ఈ కోల్డ్ వార్ సమయంలో, సో దీన్ని కోల్డ్ వార్ అంటాం, బిగినింగ్ ఆఫ్ ద కోల్డ్ వార్. సో ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వార్ II ఈజ్ బిగినింగ్ ఆఫ్ ద కోల్డ్ వార్. దీన్ని ప్రచ్ఛన్న యుద్ధం అని అంటాము. సో ప్రపంచం అనేది రెండు బ్లాక్స్గా విడిపోయింది. ఒకటి యూరోప్ అండ్ అమెరికా తోటి ఉన్నటువంటి క్యాపిటలిస్ట్ వరల్డ్, అండ్ సోషలిజం తోటి ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ ఏర్పడింది. ఓకే, సో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ తర్వాత ఈ అమెరికన్ కంట్రీస్ ఉన్నటువంటి ఒక సమూహంని మనం నేటో అని అంటాం. తర్వాత వీళ్ళ సమూహాన్ని మనము యుఎస్ఎస్ఆర్ లేదా ఇది వార్సా ప్యాక్ట్ ద్వారా నేటోని కౌంటర్ చేయడానికి ఏర్పడింది వార్సా ప్యాక్ట్. సో మరి నేటో గురించి న్యూస్లో ఉంది, ఒకసారి చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ దీనికి సంబంధించినటువంటి వివరాలని ఒకసారి చూద్దాం. ఓకే, సో మరి ఏంటి నేటో అని అంటే, దీన్ని మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. సో ఇది ఒక సంస్థ, ఒక ట్రీటీ ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ. ఎక్కడ ఉంది ఇది అని అంటే, నార్త్ అట్లాంటిక్, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని మనము అంటాం. సో ఈ ఏరియా అన్నమాట. సో ఇది నార్త్ అట్లాంటిక్ ఓషన్. 1 minute. సో ఇది నార్త్ అట్లాంటిక్ ఓషన్. సో ఈ నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఈ ఏరియాలో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ ట్రీటీ ఆర్గనైజేషన్లో భాగం అన్నమాట. సో ఒకసారి దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కూడా చూడండి. April 4, 1949 నాడు ఏర్పడింది. April 4, 1949 నాడు ఏర్పడింది. సో మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి 1949కి ఏమైనా సంబంధం ఉందా అని అంటే, November 26, 1949 నాడు మనము భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాము. సో ఈ ఇయర్ తోటి మీరు లింకప్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక సైనిక మరియు రాజకీయ కూటమి. ఇది పాయింట్ నెంబర్ 1. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఈ ఏరియాలో ఉంటుంది, నార్త్ అట్లాంటిక్ ఓషియన్ ఏరియాలో ఉన్నటువంటి కంట్రీస్. ఓకే, తర్వాత పాయింట్ నెంబర్ 2, ఇది ఏర్పడింది 1949లో. ఓకే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది 1949లో April 4న ఏర్పడింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇది ఒక సైనిక మరియు రాజకీయ కూటమి. ఓకే, ఇది ఒక సైనిక మరియు రాజకీయ కూటమి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి దీంట్లో సభ్య దేశాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నవి అని అంటే 32 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం 32 సభ్య దేశాలు ఉన్నవి. దాంట్లో అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, తర్వాత కెనడా. ఇది నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీ. ఓకే, సో నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటిది కెనడా. తర్వాత ఇవన్నీ కూడా యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నమాట. ఓకే, సో బల్గేరియా అండ్ హర్జగోవినా ఇవన్నీ కూడా యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్. క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, తర్వాత ఫిన్లాండ్. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఫిన్లాండ్ 2023లో రీసెంట్గా సభ్యత్వం పొందింది. తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లగ్జెంబర్గ్, మాంటెనెగ్రో, నెదర్లాండ్ అండ్ నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవాకియా అండ్ స్పెయిన్, స్వీడన్. ఇది కూడా రీసెంట్గా సభ్యత్వం పొందింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫిన్లాండ్ 31 సభ్య దేశంగా, తర్వాత స్వీడన్ 32వ సభ్య దేశంగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి పాయింట్స్. తర్వాత ఇంకేముంది దీంట్లో ఇంపార్టెంట్ అంటే, ఇది
సామూహిక రక్షణ అనేటువంటి ఒక కొత్త సూత్రాన్ని కలిగి ఉంది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది సైనిక కూటమి మరియు సామూహిక రక్షణ కలెక్టివ్ సెక్యూరిటీ అనేటువంటి ఒక సూత్రాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 32 సభ్య దేశాలలో ఏ ఒక్క సభ్యుల మీద యుద్ధం ప్రకటించినా అన్ని దేశాల మీద యుద్ధం ప్రకటించినట్లు భావించబడుతుంది. కావున వీళ్ళందరూ కలిసి థ్రెట్ని ఎదుర్కొంటారు. అంటే ఉదాహరణకి 2001లో 9/11 ఉగ్రవాదుల దాడి అమెరికా మీద జరిగితే 9/11 ఉగ్రవాదుల దాడి అమెరికా మీద జరిగితే ఎవరు చేసినారు? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. సో ఈ నేటో ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మీద చర్య తీసుకున్నవి. అండ్ రీసెంట్ వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఇవి ఉన్నాయన్నమాట నేటో ఫోర్సెస్. మరి ఈ నేటో ఏర్పడడం వెనకాల ఉన్నటువంటి ఒప్పందం ఏమైనా ఉందా అని అంటే అది వాషింగ్టన్ ఒప్పందం. సో వాషింగ్టన్ ఒప్పందం ద్వారా ఇది ఏర్పడింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఐరోపా మరియు ఉత్తర అమెరికా దేశాలను కలిగి ఉంది. ఒకటి ఐరోపా మరియు ఉత్తర అమెరికా దేశాలను కలిగి ఉంది. రక్షణ మరియు భద్రత దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. రక్షణ మరియు భద్రత దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 32 సభ్య దేశాలు ఉన్నవి అని చెప్పి నోట్ చేయాలి. 32 సభ్య దేశాలు దీంట్లో ఉన్నవి అని చెప్పేసి నోట్ చేయాలి. సో వాషింగ్టన్ ట్రీటీ ద్వారా ఏర్పడింది కాబట్టి వాషింగ్టన్ ట్రీటీ ఎప్పుడు జరిగింది అని అంటే 1949లో వాషింగ్టన్ ట్రీటీ జరిగితే ఆ వాషింగ్టన్ ట్రీటీ ద్వారా 1949లో మనకి నేటో అనేది ఏర్పడింది. మరియు 1945 నుంచి ప్రారంభమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం 1989కి ముగిసింది అని నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమైనా ఉందా ఇంపార్టెంట్ ఈ ఇయర్ని గుర్తుపెట్టుకోవడానికంటే ఓటింగ్ ఏజ్ని 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గించినారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1989లో ప్రచ్ఛన్న యుద్ధం అనేది ముగిసింది. తర్వాత 1991లో సోవియట్ యూనియన్ అనేది రద్దు అయింది. యుఎస్ఎస్ఆర్ అనేది రద్దు అయింది. ఓకే, యుఎస్ఎస్ఆర్ రద్దు అయిందనమాట. 1991 అనేది మనము ఎల్పిజి తోటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఈకానమిక్ రిఫార్మ్స్. తర్వాత 9/11 అటాక్ అమెరికా మీద 2001లో జరిగింది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు భద్రతా సహాయక దళం నేటోకి సంబంధించినటువంటి అంతర్జాతీయ భద్రతా సహాయక దళం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదన్నమాట. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఈ టెర్రర్ అటాక్ చేసినారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళు ఒక లెసన్ లాగా ఉన్నారు. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి సంబంధించి. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఒకటి నోట్ చేయండి. సో దీంట్లో స్టార్టింగ్లో సభ్య దేశాలు 12. సో ఏంటి 12 అని అంటే బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. సో పెద్ద దేశాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవి స్టార్ట్ చేసినవి. సో 12 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 32 ఉన్నవి. సో రీసెంట్గా ఫిన్లాండ్ అండ్ స్వీడన్ అనేవి జాయిన్ అయినవి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఫిన్లాండ్ అండ్ స్వీడన్. సో ఇది ఫిన్లాండ్ రష్యా తోటి బార్డర్ని కలిగి ఉంది. తర్వాత స్వీడన్ ఇది కూడా రష్యాకి దాదాపుగా దగ్గరలోనే ఉంది. ఇవి రెండు. సో ఫిన్లాండ్ 31 దేశంగా మరియు స్వీడన్ 32 దేశంగా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇది యుక్రెయిన్ని అటాక్ చేస్తుంది. రష్యా అనేది ఈ రష్యన్ కంట్రీ ఏదైతే ఉందో సో దానికి ఆనుకొని ఉన్నటువంటి యుక్రెయిన్ని ఇది అటాక్ చేస్తుంది. సో ఇది యుక్రెయిన్ని అటాక్ చేస్తున్నందుకు గాను వీళ్ళు భయంతో మాకేమైనా ప్రాబ్లం ఏర్పడవచ్చు అని భయంతో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లోకి జాయిన్ అయినారు. సో ఇలా జాయిన్ అవ్వడం వల్ల ఏంటి, సపోజ్ ఇప్పుడు రష్యా ఒకవేళ ఫిన్లాండ్ మీద ఏమైనా ఆక్రమణ చేసినా, స్వీడన్ మీద ఆక్రమణ చేసినా వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే అంతా కూడా అందరి మీద ఈ 32 కంట్రీస్ మీద ఆక్రమణ చేసినట్టు భావించి అందరూ కలిసి రష్యా యొక్క కొమ్ములు వంచేటువంటి ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అది ఒక పాయింట్. అయితే మరి వీళ్ళు 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా ఏర్పడితే 1955లో సోషలిస్ట్ దేశాలు అన్నీ కలిసి
యుఎస్ఎస్ఆర్గా ఏర్పడ్డది. సోషలిస్ట్ దేశాలు, దీన్ని మనము వార్సా ప్యాక్ట్ అని అంటాం. దీన్ని మనము వార్సా ప్యాక్ట్ అని అంటాం, అంటే వార్సా ఒప్పందం అని అంటాం. ఓకే, సో ఇవన్నీ సోషలిస్ట్ దేశాలు అన్నమాట. సో మరో మాదిరిగా గుర్తుపెట్టుకోవచ్చు, వార్సా ఒప్పందం అనేది అన్ని సోషలిస్ట్ దేశాలు ఉన్నవి, తర్వాత నేటోలో అన్ని క్యాపిటలిస్ట్ దేశాలు ఉన్నవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఎట్లా ఎక్స్పాన్షన్ అయింది, నేటోలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చినారు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏమి కాదు. ఓకే, సో ఇది సెప్టెంబర్ 11, 2001లో దీనికి తీసినటువంటి, అంటే అమెరికా మీద, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద అయినటువంటి దాడి గురించి చెప్తుంది అనమాట. అయితే మనం గతంలో చర్చించినాము, 2014లో రష్యా క్రైమియాను ఆక్రమించింది. సో రష్యా క్రైమియాని ఆక్రమించినందుకు అప్పుడు ఏమనుకున్నారు ఈ నేటో దేశాలనంటే, వాళ్ళ జీడిపిలో కనీసం 2% రక్షణ కోసం ఉపయోగించాలి అని అనుకున్నారు. జీడిపిలో కనీసం 2% రక్షణ కోసం ఉపయోగించాలి అని అనుకున్నారు. సో అది చాలా దేశాలు ఏం ఖర్చు చేస్తలేవు 2%. అయితే దీని యొక్క అధికారిగా చీఫ్గా ఉన్నటువంటి నేటో చీఫ్ రీసెంట్గా నిన్ననే మారినారు. నిన్న అనగా జూన్ 21, 2024లో మారినారు. సో అతని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఇది అన్నమాట దాని యొక్క హెడ్కి సంబంధించి. డచ్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రట్టే, Dutch Prime Minister Mark Rutte will be the next chief of the NATO. సో ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జీన్ స్టోల్టెన్బర్గ్. సో ఈ జీన్ స్టోల్టెన్బర్గ్ యొక్క ప్లేస్లో ఇప్పుడు వస్తున్నారు డచ్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రట్టే. సో ఇంకా రిమైనింగ్ పాయింట్స్ అన్నీ కూడా సిమిలర్ ఉన్నవి. సో ఇవి చూస్తే నేటో పివోటల్ టైమ్ ఫర్ అలయన్స్, అండ్ ఇది సో అండ్ సో, అండ్ నేటో ఈజ్ అ 32 మెంబర్ ఆర్గనైజేషన్. ఓకే అని చెప్పేసి నోట్ చేయాలి. బట్ జస్ట్ యూ నోట్ హియర్, మార్క్ రట్టే విల్ బి ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్టర్ ద జీన్ స్టోల్టెన్బర్గ్. సో జీన్ స్టోల్టెన్బర్గ్ తర్వాత మార్క్ రట్టే, తర్వాత చీఫ్ ఆఫ్ ద నేటో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకా న్యూస్లో ఉన్నవి కొన్ని థింగ్స్, ఇంకా అవి మీరు నోట్ చేసుకోవాలి. ఒకటి ఓబీసీ రిజర్వేషన్ గురించి ఉంది. సో మీరు రిజర్వేషన్కి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. సో లెట్ us see some MCQs. నేటో ఎప్పుడు స్థాపించబడింది? 1949. దీని యొక్క ప్రధాన సూత్రం ఏంటి అంటే సామూహిక భద్రత. తర్వాత 2024లో నేటో యొక్క సభ్య సంఖ్య 32. తర్వాత నేటోలో ఫిన్లాండ్ మరియు స్వీడన్ ఇవి రెండు జాయిన్ అవ్వడానికి ఒక దేశం వ్యతిరేకిస్తుంది అనమాట, అది టర్కీ. ఓకే, టర్కీ అనేది ఈ రెండు దేశాలు జాయిన్ అవ్వడానికి అది వ్యతిరేకిస్తుంది. ఎందుకు అనంటే హ్యూమన్ రైట్ వయలేషన్స్ జరుగుతున్నవి అని చెప్పేసి టర్కీ దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఫిన్లాండ్ ఉంది, తర్వాత ఇక్కడ స్వీడన్ ఉంది. సో ఈ రెండు దేశాల యొక్క జాయినింగ్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే టర్కీ వ్యతిరేకిస్తుంది అని చెప్పి నోట్ చేయాలి. ఓకే, తర్వాత 2014లో నేటో సభ్యులు తమ జీడిపిలో ఎంత ఖర్చు చేయాలి అనుకున్నారు? 2%. నేటో అనేది ఏ ఒప్పందం ఆధారంగా జరిగింది అని అంటే వాషింగ్టన్ ఒప్పందం ఆధారంగా జరిగింది అని నోట్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద నేటో. సో ఇప్పటికీ ఇంత చాలన్నమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. విల్ బి సీయింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.